ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విక్రయాల్లో భారీ గోల్మాల్కు పాల్పడిందని, కొందరు వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయలు మింగేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పుడు మద్యం విక్రయాలకు సంబంధించి మరో స్కామ్ బయటకు వచ్చింది. ప్రభుత్వ షాపుల్లో మద్యం విక్రయాలకు ఉపయోగించే హోలోగ్రామ్ స్టిక్కర్లు కూడా నకిలీ అని విజిలెన్స్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేయటం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఎంత మద్యం కొనుగోలు చేశారు, ఎంత మద్యం విక్రయించారు అనే విషయం లెక్కలు తేలటం లేదని సిఐడి అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ డిపోల నుంచి కాకుండా నేరుగా మద్యం తయారీ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసి తర్వాత నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లు అతికించి మద్యం విక్రయించారని సిఐడి అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని తెలిసింది. ఎక్సైజ్ శాఖ డిపోల నుంచి ఏడాదికి 13.68 లక్షల మద్యం, బీరు బాటిళ్ల కొనుగోలులో ఆ మద్యంకు అతికించిన హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలో గోల్మాల్ చేశారని విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి తన అధికారం అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిల్స్కు వేసే హోలోగ్రామ్ టెండర్లను కట్టబెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే ఆయా కంపెనీలకు హోలోగ్రామ్ స్టిక్కర్లు తయారు చేసే టెండర్లు ఇచ్చారని, హోలోగ్రామ్ టెండర్లకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం గల్లంతయిందని, టెండర్ల ఖరారు ప్రక్రియ, సాంకేతిక కమిటీ నివేదికపై సంతకాలు కూడా లేవని, సాంకేతిక కమిటీని సమావేశాల మినిట్స్ మాయం అయ్యాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలలో సుమారు 18,000 కోట్లకు పైగా గోల్మాల్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సమయంలో ఇప్పుడు విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ విషయాలు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. మద్యం బాటిల్స్పై అతికించడానికి హోలోగ్రామ్ తయారు చేసి ఇచ్చిన కంపెనీలు ఏవి అని విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో ఏ కంపెనీలకు ఆ సంస్థలు హోలోగ్రామ్ తయారు చేసి ఇచ్చారు, ఆ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి వైసీపీ ప్రభుత్వం అదే మద్యం విక్రయాలు అడ్డం పెట్టుకొని మరో స్కామ్ చేసిందని విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.